ఒకసారి మీరు ఏం చేస్తారంటే నిజంగా మనం చనిపోయి ఉన్నప్పుడు ఈ యాత్ర చేస్తారు. అంటే మనం కాశీలో ఉన్నాం కాబట్టి మనం చనిపోయాక మన దివ్య దేహము ఈ భైరవుని యొక్క కృపతో ఒక పరమేశ్వరుడైనటువంటి ఆయన హృదయములోకే వెళ్ళాలి మనం. ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి ఏమో మా పూర్వజన్మ కృతాలు ఎలా ఉన్నాయో మనకి తెలియదు కదా. కాబట్టి ఒక్కసారి మనం ఇప్పుడు నేనేం చెప్తాను, మీరు నిజంగా భూలోకము నుండి నిజంగా మనం చనిపోయి పరలోక యాత్ర చేస్తున్నా మనం కైలాసం వెళుతున్నట్టుగా భావన చేయండి. అంటే ఈ లోకాలు చెప్తున్నాడు పాతాళ లోకం, మనం ఇప్పుడు పాతాళ లోకంలో లేము. అలాగే రసాతలం, అలాగే మహాతల లోకం, తలాతల లోకం, సుతాళత లోకం, వితర లోకం, అతాళ లోకం. అంటే ఇప్పుడు 7 లోకాలు దాటి వచ్చున్నాం మన ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే 8వ లోకమైనటువంటి భూలోకంలో ఉన్నాము. ఇక ఇక్కడి నుంచి మిగతా మనం వైకుంఠం వరకు మన ప్రయాణం ఉంది. మనం కైలాసం పోవాలి. ఈ మధ్యలో లోకాలతో మనకు పని లేదు. కాబట్టి ఒక్కసారి మనసా వాచా కరుణ అమ్మా జగన్మాత ఇవన్నీ మన కనులు ఎప్పలో ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాం, మా అన్ని తీసేసే నువ్వు అని ఆవిడికి నమస్కారం చెప్పుకొని మీరు అనుకోండి. అంటే భూలోకం నుండి మనము విచాచ లోకం, గుహ్యలోకం, గంధర్వ లోకం, విద్యాధర లోకం, యమలోకం, అప్సరస లోకం, సూర్యలోకం, ఇంద్రలోకం, అగ్నిలోకం, అభీష్టలోకం, అలాగే నివృత లోకం, వర్ణలోకం, వాయులోకం, కుబేరలోకం, ఈశాన్యలోకం, చంద్రలోకం, బుధలోకం, నక్షత్రలోకం, శుక్రలోకం, అంగారక లోకం, బృహస్పతి లోకం, శనిలోకం, సప్తఋషి లోకం, ధ్రువలోకం. అలాగే ఎప్పుడైతే ఈ ధ్రువలోకం దాటామో మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, వైకుంఠం. వైకుంఠం తర్వాతే కైలాసం. మనం చెప్తాం శివశర్మ కూడా ఇవన్నీ పరలోక యాత్ర చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఒక క్షణకాలం కాదు మనం వచ్చేసాం. కాబట్టి ఇక మనకు ఒకటే మిగిలి ఉంది, ఓన్లీ ఈశ్వరుడు హృదయంలోకే మనం వెళ్ళాలి, ఇంకేం లేదు మనకి. అంటే ఈ విధంగా ఈ యొక్క మహాకాల భైరవునికి అనేక వృత్తాంతాలను, ఈ యొక్క ఆశీర్వాదాలను ఈ మహాకాల భైరవునికి ఆ ప్రణవ స్వరూపంలో ఉన్నట్టుండి ఆయన ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళా మనము ఆయన దోషాలు కొన్ని ఉన్నాయి, అవి రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఆ యొక్క మహాకాల భైరవుడు ఈ యొక్క బ్రహ్మ తలని ఇలా తుంచాడు కదా. ఆ కపాలం ఉంది. ఇప్పుడు ఆయనకి కపాలం అనేది ఒక ఆయుధంగా మారింది. అంటే ఎవడైతే తప్పులు చేస్తాడో వాడి కపాలాన్ని అలా తుంచేస్తాడు ఆయన. అర్థమవుతుందా? భైరవ సాధన చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పెట్టుకుంటారు. ఈ విధంగా వాళ్ళు ఎన్నో పుర్రెలు పట్టుకుంటారు. ఆ పుర్రే స్థల అనమాట. అంటే ఈశ్వరుడు సైతం ఆ పుర్రెలు వేసుకుంటాడు. ఇప్పుడు అటువంటి మహాకాల భైరవుడికి సైతం ఇప్పుడు ఒక దోషం అంటింది. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాలము, విధి, ఇన్ని లోకాలు భయపడుతున్నటువంటి ఆయనకి ఒక దోషం అంటింది. ఏమిటి ఆ దోషం అంటే బ్రహ్మ హత్యా దోషము. ఏమంటుంది? బ్రహ్మ హత్యా దోషము. ఇది రేపు ఆయన ఎలా నివృత్తి చేసుకున్నాడో, ఎలా దీన్ని ఆయన పోగొట్టుకున్నాడో రేపు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ రోజు మనము మహాకాల భైరవుడి ఆవిర్భావము, ఆయన శక్తి, ఆయన గుణగణాలను మాత్రం తెలుసుకున్నాం. కాబట్టి అంటే ఈ రోజు మనం ఆయన మంచిని చూసాం. కాబట్టి ఈ దోషము పెద్ద దోషం కాదు, ఇది మన కోసం. అంటే ఇక్కడ ఈశ్వరుడు ఏం చేశాడంటే అంతటి మహాకాల భైరవుడు అయినప్పటికీ వాడు బ్రహ్మదేవుడు. అంటే మహాదేవుడు అనుకుంటున్నాను, నేను క్షమించాలి, బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మకి ఏదో పొగరు పట్టింది, ఈ తల తుంచాడు కదా. ఈ దోష నివృత్తి ఏమిటి అంటే మనము కూడా తెలుసో తెలియక, అంటే ఏదో చెప్తారు సామెత, మనం తెలియక ఉండని పిల్లలు వెళ్ళి నిప్పుని పట్టుకున్నారనుకోండి, అయ్యో పసిపిల్లవాడు వచ్చాడు నేను కాలకుండా ఉండాలనుకుంటుందా ఆ నిప్పు? ఏమనుకోదు, కాల్చుంటుంది. అంటే కొన్ని పనులు మనం తెలుసో తెలియక చేస్తే క్షమతో పోతాయి, కానీ కొన్ని పనులు క్షమతో పోవు, వాటిని అనుభవించి తీరక తప్పదు. అంటే ఇక్కడ ఈశ్వరుడు ఏం చెప్తాడంటే ఆయనకి కాదు మనకి చెప్తున్నాడు. ఇక్కడ ఆ కాల భైరవుడు అంతటి వాడికి ఒక దోషం వచ్చినప్పుడు ఇక మనం ఇది చేసే పనులకి ఎన్ని దోషాలు వస్తున్నాయో అర్థమవుతుందా? ఇది రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై కాశీ.